మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సీఎం కప్ క్రీడల పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా యోజన క్రీడా శాఖల అధికారి నాగరాజు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న యువకుల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించేందుకు సీఎం కప్ 2024 టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులను వెలికి తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా ఈ మండల స్థాయి క్రీడోత్సవాలను తన భుజస్కంధాల మీద వేసుకొని మండల కన్వీనర్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి స్థానిక ఎంపీడీఓ గారికి, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారికి, స్థానిక హెచ్ఎం గారికి, మా మండల విద్యాధికారి గారికి, అలాగే పీడీ సార్ గారికి. ఈ మండల పీడీలు చాలా మంది మండల 5, 6, 7 ఉంటారు. కానీ ఈ నార్సింగ్ మండలంలో ఒక్కడే పీడీ సార్ ఒక్కరే తన భుజస్కంధాల మీద వేసుకొని మళ్ళా సీనియర్ క్రీడాకారు ఇంకా వేరే వాళ్ళు నాకు తెలియదు కాబట్టి వాళ్ళ సహకారంతో, అలాగే స్థానిక ఏఎస్ఐ గారికి, అథారిటీ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యం లోపల మనము ఈ గ్రామ పంచాయత్ లెవెల్ లోపల మరియు మండల స్థాయి లోపల మరియు జిల్లా స్థాయి లోపల కూడా వివిధ అంశాల లోపల క్రీడా పోటీలు మనము నిర్వహించుకుంటున్నాం. అయితే గ్రామ పంచాయత్ స్థాయి లోపల మనకు 7, 8, 9 తేదీల్లో నిర్వహించుకోవడం జరిగింది. ఆ మండలం లోపల ప్రతి గ్రామ పంచాయతీ నుంచి గెలిచినటువంటి ఒక్కొక్క టీంను 11, 12 తేదీల లోపల మన మండల స్థాయిలో జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ విన్ అయినటువంటి టీం ని మనము జిల్లా స్థాయి లోపల 16 నుంచి 21 వరకు మన జిల్లాకు విద్యార్థుల ప్రతిభకు కారణంగా క్రీడలను ప్రోత్సహిస్తూ ఈ సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామ పంచాయతీలో 7, 8 నాడు గ్రామ పంచాయతీ నందు పోటీలు జరిగినవి. అక్కడి నుండి విన్నర్స్ను మండల స్థాయి ప్రపోజ్ చేయడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా 10వ తారీఖు నాడు ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకుంటున్నాం. 10 నుండి విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా చాలా అవసరం కాబట్టి మీరందరూ కూడా